కాకినాడ జిల్లా తునిలోని తలుపులమ్మలో ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. ఆషాఢ మాసం మొదటి వారం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మలో దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు చేరుకున్నారు. భక్తుల రాకతో ఘాట్ రోడ్లని వాహనాలతో నిండిపోయాయి. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరారు. వేల సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కాటేజీలు నిండిపోయి సరిపడా రూములు లేక ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. నమస్కారం అండి. మేము అనకాపల్లి నుంచి వచ్చాము. మా హస్బెండ్ ఎవ్రీ ఇయర్ వస్తారండి టెంపుల్ కి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కూడా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రసాదం కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ గత 5 years నుంచి వస్తున్నారండి. నన్ను ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చారు. అమ్మవారు కోరికలు తీరుస్తారంట. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మరి ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం నేనైతే రావడం. ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తాను. అందరికీ నమస్కారం అండి. మేము అనకాపల్లి నుంచి వచ్చాము. ఈ ఆచారంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని మనకి ఎక్కువగా కోనసీమ నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి భక్తులు వాహనాల్లో అమ్మవారి ఆలయానికి వస్తారు కాబట్టి మన అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి సుమారు 7,000 వెహికల్స్ వాహనాలు వస్తాయని ఉద్దేశంతో పోలీసు వారు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో ట్రాఫిక్ 2-3 గంటలు పట్టేది ఆలయం నుంచి కిందకి వెళ్ళాలంటే ఇప్పుడు ఏమీ లేకుండా డైరెక్ట్ గా ప్రతి వాహనం చాలా సులువుగా బయటకు వెళ్ళిపోవడానికి ప్రతి 50 మీటర్లకి ఒక పోలీసులు పెట్టి అలాగే రోడ్డుకి ఇరువైపులా ఎక్కడ వాహనాన్ని నిలబడాలి చేయకుండా పోలీసు వారు చాలా ప్రతిష్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మన ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ అప్ హిల్ లోని డౌన్ హిల్ లో కూడా ఏర్పాటు చేశాం. ఏవైనా అస్వస్థత భక్తులకు ఏర్పడినా కూడా తక్షణమే వారు స్పందించి వైద్య సేవలు అందిస్తారు. అలాగే సుమారు 150 మంది శ్రీవారి సేవకులు ఈ రోజు అమ్మవారి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తుల్లో క్యూ లైన్ లో కానీ టికెట్ల కౌంటర్ల వద్ద కూడా వాళ్ళందరూ పర్యవేక్షణలో ఉండి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చాలా త్వరితగతిన దర్శనం అయ్యేలాగా చేశాం. అలాగే ఇతర దేవస్థానాల నుంచి జిల్లాలో ఇతర దేవస్థానాల నుంచి కూడా ప్రత్యేక సిబ్బంది వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి గుడి మనం అయితే ఉత్తరాంధ్రాలు చూడడం కూడా అయినట్టుగా ఉంది. ఒకప్పటికి ఇప్పటికి చూసుకుంటే చాలా ఎక్కువ భక్తులకి కూడా చాలా సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇంకా కొద్దిగా ఈ ట్రాఫిక్ అవి చూసుకుంటే చాలా కొంచెం డెవలప్ చేసుకుంటే ఇంకా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా వస్తారు. ఈ ఆలయ దేవత అందరికీ కూడా స్వచ్ఛందంతో ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారు అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమ్మకం ఉంటుంది. ఏ ఒక్క అమ్మవారైనా సరే మన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తాం కాబట్టి బలంగా నమ్మడానికి కారణం మన ఒక దేవుడి మీద కానీ దైవం మీద భక్తితోనే వీళ్ళందరూ ఇంత క్రౌడ్ రావడానికి కారణం. ఇంత ఎప్పుడు కూడా చూడాలన్న క్రౌడ్ అనేది ఇక్కడ చాలా బాగా వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. ఈ దేవత దర్శనం చేసుకున్నందుకు మా యొక్క చాలా ఆప్యాయంగా ఉంది.